జూబ్లీహిల్స్ బైపోల్ పంచాయతీ రాష్ట్ర కాంగ్రెస్లో చిచ్చు రేపింది. ఖచ్చితంగా స్థానికులకే టికెట్ అన్నటువంటి మంత్రి పొన్నం వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్రంగా ఫైర్ అయినటువంటి సందర్భం. వైనాడులో పోటీ చేసినప్పుడు రాహుల్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఏమైనా అక్కడే పుట్టి పెరిగారా, అక్కడే వాళ్ళ స్థానికులంటూ కూడా మంత్రి పొన్నాను కావచ్చు, రాష్ట్ర అధినాయకత్వాన్ని కావచ్చు ఎదురు ప్రశ్నించినటువంటి సందర్భం. ఖచ్చితంగా తనకి జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలంటూ కూడా నిజంగా కరాఖండిగా తేల్చి చెప్పినటువంటి సందర్భం. సీఎం నివాసం ఉండే ప్రాంతంలో గెలవాలా వద్దా పార్టీ? ఖచ్చితంగా గెలుపు గుర్రానిగా ఉన్నటువంటి తనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటూ ఫిరోజ్ ఖాన్ పట్టుబడుతున్నారు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, పార్టీ అధిష్టానాన్ని కావచ్చు, మరోవైపు మంత్రి పొన్నాన్ని ఉద్దేశించి కావచ్చు, ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు చర్చోపచర్చలు మొదలైనట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి పొన్నం అజరుద్దీన్కే టికెట్ కేటాయిస్తున్నాం అనేటువంటి ఊహాగానాలు తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యాన ఖచ్చితంగా సేమ్ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి చెందినటువంటి ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు తెర మీదకు వచ్చి ఆయన పార్టీని ఉద్దేశించి వాగ్బాణాలు సంధించడం నిజంగా చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి మొత్తం పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వైనాడులో పుట్టి పెరిగారా, వాళ్ళు ఎందుకు వైనాడులో పోటీ చేస్తున్నారు అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అంటున్నారు ఆయన. సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్లో ఇల్లు ఉంటేనే సీట్ ఇస్తారా? వైనాడులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులకే ఇస్తామనడం సరికాదంటూ కూడా ఫిరోజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింపతి ఉంది. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనడం, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. జూబ్లీహిల్స్లో పార్టీ పోటీ చేస్తుంది. ఒక వ్యక్తి పోటీ చేయడంటూ కూడా ఇండైరెక్ట్గా రెబల్గా పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి కూడా అజరుద్దీన్తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా 4 సార్లు నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఒకసారి ప్రజారాజ్యం నుంచి, మరోసారి టీడీపీ నుంచి, ఇక మిగతా 2 సార్లు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడిపోయారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్కు 39,360 ఓట్లు రాగా ఫిరోజ్కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్లకు, డైలాగులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. के तहत होता है ये, और आप बोल दे रहे हैं कि जुबली हिल्स में जो है उनको बात कहां पे प्रॉब्लम होती जब आप बोलते कि जुबली हिल्स में पैदा हुआ तो ही उनको टिकट देंगे। अरे भाई, हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया। मैं 1000 मिसाल देता हूं आपके चैनल के सामने। वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था, तो पूनम जी हमारे हाईकमांड नहीं है। और रही बात ये जुबली हिल्स है, और यहां पे इक्वेशन क्या है? चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना। आप चंद्रबाबू की लाइकिंग बोलता, चंद्रबाबू नायडू सॉफ्ट करना रहना, तो कम्मा वम्मा के वोटों को सेट कर सकते। वहां पे बीआरएस का कैंडिडेट मर गया, सिंपैथी है, और यहाँ पे एक पार्टी का इलेक्शन है, ये कोई इंडिविजुअल यहाँ पे नहीं है। वहां पे बीजेपी पूरी पार्टी लड़ेगी, स्टेट यूनिट, पूरी बीआरएस स्टेट यूनिट लड़ेगी। और पूनम जी हमारे मिनिस्टर जी, इसकी मैं बहुत इज्जत करता हूं, हाईकमांड नहीं है ना, ये कांग्रेस पार्टी है। यहाँ पे पहले शॉर्टलिस्ट होते नाम, उसके बाद में दिल्ली को भी जाते, फिर वहां पे सिलेक्शन होता, सर्वे होता, एक लंबा प्रोसेस है वो। ये प्रोसेस के तहत होता है ये, और आप बोल दे रहे हैं कि जुबली हिल्स में जो है उनको बात कहां पे प्रॉब्लम होती जब आप बोलते कि जुबली हिल्स में पैदा हुआ तो ही उनको टिकट देंगे। अरे भाई, हमारे मिनिस्टर साहब जो बात बोले समझ में नहीं आया। मैं 1000 मिसाल देता हूं आपके चैनल के सामने। वायनाड में राहुल गांधी का घर था
क्या प्रियंका गांधी का घर था? మనం ఇప్పటివరకు చూసాం జూబ్లీ హిల్స్ టికెట్ తనకి దక్కకపోతే మీరు భవిష్యత్తులో ఎలా చూస్తారో తన తీరునంటూ కూడా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన హెచ్చరిక జారీ చేసినటువంటి ఒక విజువల్స్ అయితే ఆయన మాట్లాడినటువంటి తీరైతే మనం స్క్రీన్ మీద చూసాం. ఇక ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ నుంచి పలువురు పేర్లు మొదటి నుంచి చర్చల్లో ఉన్నాయి. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి భారత మాజీ క్రికెటర్ సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజరుద్దీన్, అలాగే దివంగత నేత పీజీఆర్ కూతురు విజయారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి రోహిన్ రెడ్డి, అలాగే నవీన్ యాదవ్, నాంపల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్, ఇలా తదితర పేర్లు రేసులు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ మైనార్టీ ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. కేబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేనందున కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్ను తమ వర్గానికి కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో వారు అజారుద్దీన్ పేరును బలపరిచినట్లుగా సమాచారం. ఇప్పుడు అసలు ఫిరోజ్ ఖాన్ ఫైర్ అవ్వడానికి కారణం ఏమిటి? మంత్రి పొన్నం వ్యాఖ్యలు అసలు నిన్న ఏం చేశారు జూబ్లీ హిల్స్ వేదికగా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు. ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు. ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు. ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీ హిల్స్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు. స్థానికంగా కేబినెట్లో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేనందున కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్ను తమ వర్గానికే కేటాయించాలని కాంగ్రెస్ మైనార్టీ ప్రతినిధులు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. సో ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిగా అజారుద్దీన్ పేరును ఫిక్స్ అయ్యారని, అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలిందని కూడా కాంగ్రెస్ వర్గాలు అయితే ఇప్పటికే తేల్చేశాయి. కాగా ఈ నిర్ణయంపై ఫిరోజ్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడినటువంటి ఆయన గెలిచే వారికి అవకాశం ఇవ్వాలంటూ కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. స్థానికులకే టికెట్ ఇస్తామనడం సరికాదంటూ కూడా ఫైర్ అయ్యారు. రాహుల్, ప్రియాంక ఎక్కడి నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకసారి తెలుసుకుంటే మంచిదంటూ కూడా స్వయాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి హితవు పలికినటువంటి సందర్భం ఇవాళ. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ బలాన్ని చూపించడానికి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇది ఒక బలమైన సంకేతంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుందని, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం జూబ్లీహిల్స్ బైపోల్లో విజయం సాధించి సత్తా చాటాలని ఇక ఉవ్విల్లూరుతోంది. మరోవైపు బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇస్తారని ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి, అలాగే కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు కూడా వినవస్తున్నాయి. ఇక ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తుందా లేదా, ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఎంఐఎం ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది, కాంగ్రెస్ తరపు నుంచి మైనార్టీ అభ్యర్థులుగా ఎవరైతే మైనార్టీ అభ్యర్థిగా ఇస్తేనే, టికెట్ ఇస్తేనే ఖచ్చితంగా తమ మద్దతు ఎంఐఎం మద్దతు ఉంటుంది. లేకపోతే ఎంఐఎం కూడా తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని అంటూ కూడా
అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. సో ఈ క్రమంలో జూబిలీహిల్స్ టికెట్ కాంగ్రెస్ మైనార్టీ వర్గానికి ఇస్తుంది కాబట్టి ఎంఐఎం పోటీలో ఉండదనేటువంటి చర్చ కూడా మొదలైపోయింది. సో చూడాలి మరి నిజంగా అజారుద్దీన్ గనక ఆయన గనక నిలబెడితే గనక ఫిరోజ్ ఖాన్ రెబల్గా పోటీ చేస్తారా చెప్పినట్టుగానే నిజంగా, ఎందుకంటే ఆయన పార్టీ అగ్రనేతల్ని ఎదిరించినటువంటి సందర్భం ఇవాళ మనం చూసాం. సో ఇక నుంచి రేపటి నుంచి ఏం జరగబోతుందనేది కూడా వెయిట్ చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.